వాళ్ళు చేస్తారు. రైట్ సార్, ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. చాలా సహేతుకంగా విశ్లేషణ చేశారు చెన్నూరు సుబ్బారావు గారు. మనకి ఇది భావోద్వేగాలతోటి దాడి చేసే సమయం కాదు, దిగ్బంధనం చేసి ఊపిరాడకుండా సఫకేట్. ఈయన క్లోనింగ్ బ్రదర్ ఒక ఆయన ఉంటాడు మునీర్కి, ప్రపంచ మేధావి మహమ్మద్, ఆయన యూనస్ అహ్మద్ ఆయన ఏమంటాడు, ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళే దారిలో 60 కిలోమీటర్ల వెడల్పున్న ఆ చికెన్ నెక్ని నొక్కేస్తాయట, ఈశాన్య రాష్ట్రాలకి భారత్కి లింక్ తెగిపోతుందట. అంతకుమించి వాళ్ళు ఆలోచించలేరు, వాళ్ళ విజ్డమ్ అక్కడ ఆగిపోతుంది. అధికారం ఇచ్చి చూపించిన తర్వాత చూడమంటారు. అందుకనే ప్రపంచ మేధావి ఆయన ఏదో అప్పటిదాకా గ్రామీణ బంగ్లాదేశ్లో ఆర్థిక స్వావలంబన దిశగా ఆయన నడిపించిన ఒక మహత్తర కార్యక్రమానికి ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది. ఆ ఆనర్, ఆ గౌరవం అప్పటిదాకా ఉండేది. మొన్న ఆయన అన్నది గొంతు ఆయనదే, స్వరం ఆయనది కాదు. మొన్న మునీర్ ఏప్రిల్ 15 మాట్లాడింది గొంతు ఆయనదే, స్వరం ఆయనది కాదు. వీళ్ళని నియంత్రిస్తున్న టెర్రరిస్ట్ స్టేట్ది. మామిడి గిరిధర్ గారు మీరేమంటారు సార్? పత్రి గారు, మీకు, మన కో-ప్యానలిస్ట్కి, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఏమండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. పాకిస్తాన్ అన్న దేశం ఎప్పుడు కూడా లేదు, అది ఒక భావజాలం మాత్రమే. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్లో విడ్డూరం ఏంటంటే సైన్యానికి ఒక దేశం ఉంది. ఆ దేశ సైన్యం కోసం పనిచేయాలి. వాళ్ళ బడ్జెట్ అంతా కూడాను మొత్తం ఆ సైన్యాన్ని పోషించడానికి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు 25 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఒక 2 కోట్లు చచ్చిపోతే వాళ్ళకి దానివల్ల ఏమీ నష్టం లేదు వాళ్ళకి. కాబట్టి 2 కోట్ల మందిని జిహాదీలు పంపించినంత మాత్రం ఎవరికి నష్టం లేదు. పైపెచ్చు ఈ ప్రాజెక్ట్ మీరు మొహమ్మద్ యూనుస్ గారు చెప్పారు. ఆఫ్ కోర్స్ ఈ టాపిక్ ఏమో పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం. మొహమ్మద్ యూనుస్ అన్న వ్యక్తి, ఇతను కంప్లీట్ గా అమెరికన్ డీప్ స్టేట్ యొక్క ప్రోడక్ట్. మనం చూసామంటే కనుక అతనికి మనకు సింపుల్, ఈ రోజు రేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వస్తున్నాయో, మ్యాగ్సెసే అవార్డు ఎవరికి వస్తున్నారో, వీళ్ళు స్ట్రైట్ అవే దేశద్రోహులు, సమాజ ద్రోహులు. స్ట్రైట్ మనం అనుకోవచ్చు, దానికి ఎటువంటి సందేహం లేదు. మ్యాగ్సెసే అవార్డులు అందరూ మన దేశంలో ఏమి చేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం మనం. కాబట్టి ఈ అంటే ఈ అవార్డ్స్, ఈ బిరుదులు అన్ని అదే పనిగా పెట్టారు. వాళ్ళ అజెండాను రన్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ అవార్డ్స్ ని వాళ్ళు పెట్టారు. కాబట్టి మొహమ్మద్ యూనుస్ పెద్ద గొప్ప ఘనకార్యం ఏం చేయలేదు. తను చేసిందంతా ఏంటంటే బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి బ్లాక్ మనీని రౌండ్ ట్రిప్పింగ్ చేసి దాన్ని హవాలా ట్రాన్సాక్షన్ చేశాడు. కాబట్టి దానికి నోబెల్ ప్రైజ్ ఇప్పించారు. అంతకుమించి అతని ఘనత ఏమీ లేదు. సరే, ఆయన పక్కన పెడదాం, పాకిస్తాన్కి వద్దాం. పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ సమాజాన్ని 2 ముక్కలు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టి కేసు మీద కేసు వేసి అతన్ని జైల్లోనే ఉంచే దిశగా వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా సమాజం మాత్రం చీలిపోయింది. ఇప్పటికి కూడా ఇమ్రాన్ ఖాన్ యొక్క సమర్థన, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ లో ఎటువంటి మార్పు లేదు. పైపెచ్చు మొట్టమొదటిసారి గత 75-76 ఏళ్ల చరిత్రలో, పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటిసారి పాకిస్తానీ సైన్యం అంటే ఎవరికి గౌరవం లేకుండా పోయింది. ఆ దేశంలో ఇంతవరకు వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ దేశాన్ని ఒకటే తాటి మీద తీసుకువెళ్ళేటువంటి ఏకైక శక్తి వాళ్ళ సైన్యం ఉండేది. ఈ రోజు వాళ్ళ సైన్యం మీద గౌరవం లేకుండా చేయగలిగినటువంటి ఘనత, అంటే మన కాగల కార్యం గంధర్వులే చేశారని మనకు సామెత ఉంది తెలుగులో. అలాగే మనం చేయాల్సింది ఇమ్రాన్ ఖాన్ చేశారు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ యొక్క దాటికి తట్టుకోలేకుండా ఉన్నాడు అసీం మునీర్. పైపెచ్చు సరే, వాళ్ళ అంతర్గతమైన ఇష్యూస్ మనకందరికి తెలిసిన విషయాలే. బలూచిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ కిడ్నాపింగ్ కావచ్చు, అదే హైజాకింగ్ కావచ్చు, అలాగే ప్రతిరోజు 10-20 మందిని చంపడం కావచ్చు. ఈ రోజు లేటెస్ట్ వాళ్ళ మొత్తం ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి 10 మందిని చంపేశారు. ఈ రోజు చంపారు వాళ్ళు బలూచిస్తాన్ లో. అది కలాత్ లో చంపారు. కలాత్ సుల్తానే దానికి సంబంధించినటువంటి ఎవరైతే అధినేత ఉన్నారో అతని సంతకం ఆధారంగానే బలూచిస్తాన్ని ఫోర్స్లో కన్వర్ట్, దాన్ని విలీనం చేసుకున్నారు. కాబట్టి ఆ కలాత్లోనే ఈరోజు అటాక్ జరిగింది. అలాగే మనం టెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏం చేస్తుందో మనకు తెలుసు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో లేటెస్ట్ ప్రాబ్లం మనకు మీకు తెలుసో తెలీదో, నాకు తెలుసో లేదో తెలియదు, కానీ సింధులో ఇప్పుడు రగులుతోంది. సింధులో ఏం చేస్తున్నారంటే, మామూలుగా రైపీరియన్ స్టేట్స్ మన సింధు జలాలన్నీ కూడాను టిబెట్ నుంచి, తర్వాత కశ్మీరు, జమ్మూ, ఈ ప్రాంతం, లదాఖ్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ పంజాబ్ లోకి ఎంటర్ అవుతాయి. పాకిస్తాన్ పంజాబ్ నుంచి కింద సింధుకు వెళ్తాయి. సింధు నుంచి సముద్రంలో కలుస్తాయి.
సో కొన్ని నదులకు సింధు నదికి మనం మిడిల్ రైపీరియన్ స్టేట్, మనకు ఝేలము, తర్వాత ఈ సట్లజ్, ఇటువంటి వాటికన్నింటి కూడా మనము అప్పర్ రైపీరియన్ స్టేట్. తర్వాత పంజాబ్ మిడిల్ రైపీరియన్ స్టేట్ అవుతుంది, సింధ్ లోవర్ రైపీరియన్ స్టేట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాకిస్తానీ పంజాబీ సైన్యం ఆ జలాన్ని కూడాను మన థార్ డెజర్ట్, మన జైసాల్మేర్ పక్కన ఉన్నటువంటి డెజర్ట్, దాని పేరు చోళిస్తాన్ అని పిలుస్తారు, అక్కడ వీళ్ళు టౌన్షిప్లు కట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు లాహోర్లో ఇస్లామాబాద్ రోడ్కి జగా అయిపోయింది కాబట్టి అక్కడ పెట్టుకుని ఇంకా రాబోయే ఆర్మీ కమాండర్లకి వాళ్ళందరికీ ఇళ్లు కట్టించే ప్రయత్నం చేసి 6 కెనాల్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ రోజు వాళ్ళ పంటలకి సింధు ప్రాంతాల్లో వాళ్ళకి పంటలకి నీళ్లు లేవు, రాబోయే రోజుల్లో వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు ఉండవు. కాబట్టి సింధు బగ్గుమంటుంది. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ 3 బగ్గుమంటుంది. పంజాబ్ లో ఏమో ఇమ్రాన్ ఖాన్ దెబ్బకు మొత్తం సమాజం 2 ముక్కలైంది. సో ఈ పరిస్థితులలో అసీం మునీర్ తన అస్తిత్వం, తన సత్తా కాపాడుకోవాలంటే ఏం కావాలి? అంతర్గతమైనటువంటి సమస్యలకు బాహ్య శత్రువు కావాలి. కాబట్టి భారతదేశం తోటి ఏదో విధంగా వాళ్ళ కయ్యానికి కాలు రూపితే తను బతుకుతాడు ఫస్ట్, పాకిస్తాన్ బతుకుతుంది. లేకపోతే పాకిస్తాన్ స్వయాన ఆత్మహత్య చేసుకుంటుంది. మనం హ్యాపీగా కూర్చొని చూస్తున్నాం, పాప్కార్న్ పెట్టుకొని చూస్తున్నాం అది. కాబట్టి భారతదేశాన్ని ఇన్వాల్వ్ చేస్తేనే పాకిస్తాన్ అనే దేశం బతుకుతుంది, ఐడియాలజీ బతుకుతుంది, అసీం మునీర్ వాళ్ళ సైన్యం బతుకుతుంది. అందుకోసం ఇచ్చేశాడు. ఎందుకు? తనకు తెలుసు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి, మనం వాళ్ళ దగ్గర అంత పిచ్చిమల్ని చేయం కాబట్టి, పెద్ద యుద్ధం వాళ్ళతో చేయం కాబట్టి. 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఈ రోజు దాకా 2 న్యూక్లియర్ పవర్ దేశాలు ఎప్పుడు యుద్ధం చేయలేదు కాబట్టి, అటువంటి పని జరగదు కాబట్టి తను ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో చేశాడు. ఈరోజు చూస్తే ఈవెన్ పీటీఐ కూడా ఇప్పుడు ఆర్మీ చీఫ్ను సమర్థించింది. అంటే వాళ్ళ అంతర్విభేదాలన్నీ కలిసిపోయి వాళ్ళు దాన్ని మర్చిపోయి దేశంకి విపత్కరమైన పరిస్థితి వచ్చింది, మన మీద పడేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కింద భావించాలి, మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ అసీం మునీర్ కింద మనం భావించాలి, రైట్? సో అందుకని వాళ్ళ దేశం ఈరోజు బతికింది. భారతదేశం మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, మన దగ్గర నుంచి వచ్చినటువంటి రిటారిక్ కావచ్చు, దానివల్ల ఈ రోజు పాకిస్తాన్ కి కొంత ఊపిరి వచ్చింది. దాని ఇంకొంతకాలం అది పాకిస్తాన్ గా ఉండేటువంటి అవకాశాలు వచ్చినాయి మనకి. అసీం మునీర్ కూడా బతికిపోయాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. 2వ విషయం, మీరు ఎన్ని స్ట్రైకులు చేసినా, మీరు ఎన్ని బాలకోట్లు చేసినా, సర్జికల్ స్ట్రైక్స్ చేసినా, ఎక్కడెక్కడ మీరు కొట్టొచ్చినా వాళ్ళకి దానివల్ల ఏమి ఇంపాక్ట్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అది ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. మీరు ఈరోజు 10 మందిని చంపితే వాళ్ళు 1000 మందిని తీసుకొస్తారు, మీరు 1000 మందిని చంపితే 1,00,000 మంది వస్తారు. కాబట్టి అది ఒక ఫ్యాక్టరీ. దీని మూలాలను మీరు టచ్ చెయ్యనంత వరకు దీనికి సమస్యకి పరిష్కారం ఉండదు. మూలాలు ఏంటి? ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ, పంజాబీ రెజిమెంట్, వాళ్ళని టచ్ చేయాలి. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబం సురక్షితంగా లేరు అన్న రోజే వీళ్ళు స్పందిస్తారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, వాళ్ళ భార్యలు మెక్డొనాల్డ్స్కి వెళ్ళి పిజ్జా తినడానికి భయపడుతున్నారు అన్న రోజు మాత్రమే వీళ్ళు తెలిసి వస్తుంది. లేకపోతే అంతవరకు మీరు పష్తూన్లని ఎంతమందిని చంపండి, మీరు బలూచీలను చంపండి, సింధీలను చంపండి, ఆఖరికి ఈవెన్ కామన్ పంజాబీ కూడా చంపడం వాళ్ళు దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి అది టార్గెట్ చేయాలి. మన స్ట్రాటజీ ఏం ఉండబోతోందంటే, మనం యుద్ధం చెయ్యం, అఫీషియల్గా యుద్ధం డిక్లేర్ చెయ్యం, కానీ వాడికి శాంతి లేకుండా చేస్తాం మనం. దీనికి ఒక డాక్ట్రిన్ ఉంది ఇప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో. ఇది అఫ్కోర్స్ చాణక్యుడు అర్థశాస్త్రం ఎప్పుడో రాశారు ఆయన, పెద్ద ఆయన. దాని ఫిలాసఫీ ఏంటంటే నో వార్ నో పీస్. యుద్ధం లేదు, శాంతి లేదు. ఆ పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి మనం తీసుకురాబోతున్నాం. మొట్టమొదటి స్టెప్ ఈరోజు మనం మనకు ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ అబేయన్స్ లో పెట్టాం. దీని వెనకాల మనం చూస్తే కనుక ఊడి నుంచి ఇంతవరకు 2019 నుంచి 2025 వరకు, అంటే 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలలో ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టాం. మనం చిన్న ఉపనదుల మీద మనం ప్రాజెక్ట్స్ కట్టాం. కాబట్టి అఫ్ కోర్స్ ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది కంప్లీట్గా వాళ్ళని ఆపాలంటే. కానీ మన సైడ్ ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, ఇండస్ వాటర్ ట్రీటీలో ఉన్నటువంటివి ఈస్టర్న్ రివర్స్ అంటారు. ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో సట్లజ్, రావి, బియాస్, ఈ 3 నుంచి
రమారమి ఆపేశాం, అక్కడ వెళ్ళట్లేదు నీళ్లు. మళ్ళా తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి 80% వాళ్ళకి ఇచ్చినటువంటి నీళ్ళ జలాలు ఏవైతే ఉన్నాయో ఇండస్, చెనాబ్ అండ్ ఝేలం, ఈ 3 నదుల్లో కూడా ఈ రోజు మనం వచ్చిన వార్త మీరు కూడా చూసే ఉంటారు, సడన్ గా వాళ్ళకి చెప్పకుండా మనం నీళ్లు ఎక్సెస్ నీళ్లు ఝేలం నుంచి వదిలిపెట్టాం వాళ్ళకి. అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి. పంటలు కోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్లడ్స్ వస్తున్నాయి. దాన్ని వేయాలి, నాట్లు వేయాలి అన్నప్పుడు మనం నీళ్లు ఇవ్వం. రేపటి రోజు వాళ్ళు అన్ని నాట్లు వేసిన తర్వాత ఫ్లడ్స్ వచ్చేలాగా మొత్తం సాయిల్ కొట్టుకుపోయేలాగా మనం చేయొచ్చు, చాలా చేయొచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే చాలా చేయొచ్చు. ఈ రోజు వాళ్ళకి మన ఫస్ట్ డేటా ఇవ్వడం మానేస్తున్నాం మనం. ఈ మన సింధు నది జలాలు దానికి సంబంధించినటువంటి డేటా గతంలో ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇవ్వడం మానేస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో క్రమేపీ దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. మనం కూడా ఏంటి దాన్ని క్యాన్సిల్ చేయలేదు, ఎందుకంటే క్యాన్సిల్ చేస్తే ఇంటర్నేషనల్ దాంతో ఇబ్బంది వస్తుంది. అంటే గిరిధర్ గారు ఇక్కడ ఒక ప్రశ్న అండి, క్యాన్సిల్ చేస్తే ఇంటర్నేషనల్ కోర్ట్స్ దృష్టి కాదు, మనం ఒక సాటి మనిషితోటి ఏమన్నా వ్యవహారం నడిపితే ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళచ్చు. మనుషులు కాదు కదా, వాళ్ళు ఉగ్రవాదులు కదా. లేదు, ఇది వరల్డ్ బ్యాంక్ మనకు మీడియేట్ చేసి ఈ ఒప్పందాన్ని కుదిరించారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే దీంట్లో ఎగ్జిట్ క్లాస్ పెట్టలేదు. మీరు దీని నుంచి బయటికి వైదొలగా లేనటువంటి పరిస్థితి. మనకు ప్రతిదానికి ప్రతి రోగానికి ఏదో విరుగుడు ఉంటుంది కదా. మనకు ఆర్టికల్ 370 అసలు ఎవరు తీయలేరు. ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడో డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఇది పర్మనెంట్ క్యారెక్టర్ వచ్చేసింది దీనికి అని చాలా చాలా పెద్ద పెద్ద నిపుణులందరూ చెప్పారు. ఏమైంది, తీసి పక్కన పడేసామా లేదా దాన్ని. సో చిన్న అమెండ్మెంట్ చేసాం. ఇప్పటికి కూడా ఆర్టికల్ 370 ఉంది మన కాన్స్టిట్యూషన్ లో. చిన్న అమెండ్మెంట్ చేసి దీని అప్లికబిలిటీ జమ్మూ కాశ్మీర్. అలాగే సంబంధించి కూడా అంతే, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో లేనటువంటి క్లాజ్ మనం ఒక పర్టికులర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ మన సిగ్నేటరీస్ మనం. దాని ప్రకారం ఏంటంటే కనుక అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఏ 2 దేశాల మధ్యలో ఉన్న ట్రీటీనైనా మీరు విత్డ్రా అవ్వచ్చు అని ఒక యునైటెడ్ నేషన్స్ చట్టమే ఉంది. దాని ఆధారంగా దీన్ని తీసేసాం. తీయలేదు, ఇంకా తీయదలుచుకుంటే తీయచ్చు. ప్రస్తుతానికి ఇట్ ఇస్ అండర్ అబేయన్స్, ప్రస్తుతం అబేయన్స్ లో ఉంది. గిరిధర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వస్తాను.